మన సొసైటీ ఫ్యాన్ చూస్తున్న మిత్రులందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అదేవిధంగా లైక్ కొట్టండి మీకు వీడియో నచ్చినట్టయితే, అదేవిధంగా వీడియో కింద మీకు నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి. అదే ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులో ఛానల్లో మంచి మంచి వీడియోస్, యూజ్ఫుల్ వీడియోస్, ప్రతి ఎగ్జామ్ సంబంధించినటువంటి వీడియోస్ ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఫ్రెండ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత బెటర్ క్వశ్చన్లే, అసలు క్వశ్చన్లు ఏమొచ్చినా కూడా ఎవరికి గుర్తుండదు. అలాంటిది నేను మ్యాక్సిమం ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చేసి 1 or 2 days టైం తీసుకొని వీలైతే అదే రోజు కూడా పొద్దు నుంచి అంటే ఎగ్జామ్ రాసిన వచ్చి నుంచి క్వశ్చన్ రాస్తూనే ఉంటా. చాలా బిజీ ఉండడం వల్ల 2 రోజులు వీడియో లేట్ అయింది. అయితే ఇప్పుడు దాదాపు మనం జరిగినటువంటి అంటే ఆగస్టు 2, 2024 ఎల్పి అంటే తెలుగు సంబంధించినటువంటి లాంగ్వేజ్ పండుగకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రం ఇప్పుడు దాదాపు నేను 130 ప్రశ్నలు మేము ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. కంటెంట్ అయితే లైన్ టు లైన్ అంటే మన పేజ్ నెంబర్తో సహా ఏ పుస్తకం నుంచి ఏ తెలుగు వాచకం అంటే ఎక్కడి నుంచి ఏ విధంగా అడిగాడని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి మిత్రుల ఇట్లా ఎవరు ఇంత రిస్క్ తీసుకోరు, నేను మీకోసం చేస్తున్నా. మీరు నాకు ఇవ్వాల్సింది ఒకటే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళతోటి సబ్స్క్రైబ్ చేయండి. అయితే అదేవిధంగా ఫ్రెండ్స్, మొన్న అంటే జూలై 25 నాడు నేను మార్నింగ్ సెక్షన్ అంటే షిఫ్ట్ 1లో స్కూల్ అసిస్టెంట్ నేను రాయడం జరిగింది తెలుగుకు సంబంధించి. దాని కింద వీడియో కింద కామెంట్లు పెట్టారు చాలామంది. అయితే సార్ మధ్యాహ్నం జరిగినటువంటి ఎస్ఏ కానీ అదేవిధంగా 26 నాడు జరిగిన తెలుగు లాంగ్వేజ్ పండుగకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అన్నారు. కానీ అయితే నేను రాయని ఎగ్జామ్ అంటే ఎట్లా క్వశ్చన్లు అడిగారని చెప్పేసి నాకు తెలియదు కదా, కాబట్టి అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అయితే కొంతమంది మిత్రులను అడిగిన ఏ ప్రశ్నలు అడిగారు ఎట్లా అడిగారు అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఇది వచ్చారు అనుకుంటున్నా, ఈ ప్రశ్న ఇచ్చింది కావచ్చు అనిపిస్తుంది అని ఇట్లాంటి సమాధానం చెప్పారు. ఎందుకంటే అలా ఇది వచ్చిందట క్వశ్చన్ ఇలా అడిగాడట అని అంటే ఇది బాగుండదని చెప్పేసి అది సందిగ్ధంగా ఉంటుంది. కాబట్టి అట్లా ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి ఎందుకని చెప్పేసి నేను అటువంటి సాహసం చేయలేదు. ఇప్పుడు నేను ఆగస్టు 2 మన జరిగినటువంటి తెలుగు లాంగ్వేజ్ పండిట్ నేను ఎగ్జామ్ రాసిన కాబట్టి దీని పూర్తి లెవెల్ల నాకు ఏ ప్రశ్న ఇచ్చిండు, ఏ విధంగా ఇచ్చిండు అని చెప్పేసి, ఏ పుస్తకం నుంచి ఇచ్చిండు అని చెప్పేసి నాకు తెలుసు. కాబట్టి మీ ముందు ఈరోజు ప్రశ్నపత్రాన్ని దాదాపు 130 ప్రశ్నల పైగా ప్రశ్నపత్రాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఆగస్టు 2, 2024 ఎల్పి అంటే తెలుగు సంబంధించిన ప్రశ్నపత్రాలు మనం చర్చించుకుందాం. ముందుగా అయితే జిఎస్ అంటే మన జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు చర్చించుకుందాం. అవి 14 ఉన్నాయి దాదాపు. ఒకటో ప్రశ్న, 2024 ఎన్నికలు ఎన్నో లోక్సభ అని అడగడం జరిగింది, అది 18వ లోక్సభ. రెండవ ప్రశ్న, భోగాలి బిహు పండుగ అనేది ఏ రాష్ట్రం అన్నాడు, అది అస్సాం రాష్ట్రం సంబంధించింది. అదేవిధంగా బ్లాక్ రెస్ట్, ఎల్లో రెస్ట్, బ్రౌన్ రెస్ట్ ఏ పంటకు సంబంధించిన వైరస్ అనడం జరిగింది, అది గోధుమ. అదేవిధంగా 4వ ప్రశ్న, దీపా కర్మాకర్ ఏ రాష్ట్రం చెందినటువంటి అనడం జరిగింది, త్రిపుర రాష్ట్రం. అయితే 5వ ప్రశ్న, ఇండియా కంటే ముందే స్వతంత్రం పొందినటువంటి దేశం ఏదనడం జరిగింది. ఆప్షన్లో శ్రీలంక ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది. అయితే మనకు ఆన్సర్ వచ్చేసి ఇజ్రాయెల్. అదేవిధంగా 6వ ప్రశ్న, ఇండియన్ మొదటి మ్యూజియం అంటే భారతదేశంలో మొట్టమొదటి మ్యూజియం ఏదైనా జరిగింది, అది ఇండియన్ మ్యూజియం కోల్కతాలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఏదైనా నేను పొరపాటు చెప్పినట్టయితే కింద కామెంట్ పెట్టండి. దాదాపు నేను చెప్పే ప్రయత్నం చేయను ఎక్కడన్నా, ఎందుకంటే టైం ఎక్కువ లేదు, నేను చాలా బిజీగా ఉండడం వల్ల 2 రోజులు నేను వీడియో చేయలేదు. వీలైనంత వరకు కరెక్ట్ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడైనా పొరపాటు ఉంటే కామెంట్ పెట్టండి, నేను సరి చేసుకుంటాను. సరే, 7వ ప్రశ్న, తెలంగాణకు చెందిన శ్రీ వేలు ఆనందచారి గారికి ఏ రంగంలో పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగిందని అడగడం జరిగింది, అది కళారంగం. 8వ ప్రశ్న, శ్రీ ఆదిశంకరాచార్యులు 108 అడుగుల విగ్రహం ఎక్కడ ఆవిష్కరించారా అన్నాడు, అది మధ్యప్రదేశ్. 9వ ప్రశ్న, 2024 అలినోద్యమ సమావేశం ఎక్కడ జరిగిందన్నాడు, అది ఉగాండా. 10వ ప్రశ్న, అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఈ తేదీ నుంచి పనిచేయడం ప్రారంభిస్తారు అంటే ఇలా సభ్యులది ఇవ్వడం జరిగింది. అయితే క్వశ్చన్ సరిగా బ్రేమ్ చేయలేదు. అంటే ఈ అంతర్జాతీయ న్యాయస్థానం సంబంధించిన సభ్యులు ఎన్నికైన తర్వాత ఎప్పటి నుంచి ప్రారంభించడం జరుగుతుంది అన్నాడు, అది ఫిబ్రవరి 6. తర్వాత వచ్చి 10వ ప్రశ్న, బంగారం, వజ్రాలు, వెండి, ప్లాటినం ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదన్నాడు, అయితే బ్రెజిల్.
అండ్ మెక్సికో, ఆఫ్రికా ఇవి 3 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. అది నేను బ్రెజిల్ అనుకున్నా, మీకు తెలిస్తే కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా 12వ ప్రశ్న, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని అడగడం జరిగింది. అది న్యూఢిల్లీ. తర్వాత 13వ ప్రశ్న, క్రింది వాటిలో సమాచారాన్ని మార్చడానికి అవకాశం ఇచ్చిన కింది వాటిలో సంస్థ ఏదని అనడం జరిగింది. అయితే వచ్చేసి ఫేస్బుక్ ఇచ్చిండు, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఇచ్చిండు, వికీపీడియా ఇవ్వడం జరిగింది. అది నాకు తెలిసి ఆన్సర్ వికీపీడియా. తర్వాత వచ్చేసి 14వ ప్రశ్న, భారతదేశంలో మొదటిసారిగా చలనచిత్ర అవార్డు అందించిన సంవత్సరం ఏదన్నాడు. అది 1954. తర్వాత వచ్చేసి మనం పిఐకి సంబంధించినటువంటి ప్రశ్నలు చూద్దాం. అయితే 1వ ప్రశ్న, గిజుభాయ్ బదేకర్ ఏర్పాటు చేసిన బాల సత్యాగ్రహాల బెటాలియన్ బృందం పేరేందన్నాడు. అది వానరసేన. తర్వాత వచ్చేసి 2వ ప్రశ్న, క్రింది వాటిలో వ్యక్తిగత కారకం, అది ఆన్సర్ వచ్చేసి విద్యార్థుల ప్రజ్ఞాలబ్ధి. అదేవిధంగా 3వ ప్రశ్న, ఉపాధ్యాయుడు జవాబుదారితనానికి అధికారం కానిది అన్నాడు. అలా వచ్చేసి నెగిటివ్ ఇచ్చిండు. ఉపాధ్యాయుడు బోధనను పరిమితం చేసుకోవడం అన్నాడు. ఇది ఆన్సర్. అదేవిధంగా 4వది, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కేర్ లైఫ్ స్కిల్లో లేనిది అన్నాడు. అది మితిమీరి ఆలోచించడం. అదేవిధంగా 5వ ప్రశ్న, చార్లెస్ వుడ్ ప్రకారం 19వ శతాబ్దంలో ఏర్పాటు చేయబడిన విశ్వవిద్యాలయాలు ఈ క్రింది నగరాల్లో స్థాపించబడ్డాయి అన్నాడు. అది వచ్చేసి కలకత్తా, ముంబై, మద్రాస్. అదేవిధంగా 6వ ప్రశ్న, యుఎన్ నివేదిక ప్రకారం సుస్థిర అభివృద్ధి అనే భావన అనే ప్రశ్న ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి బ్రాండ్లాండ్ నివేదిక. అదేవిధంగా 7వ ప్రశ్న, సాంప్రదాయ బోధన లక్షణం కింది వాటిలో ఏదన్నాడు. అయితే సాంప్రదాయ బోధన అంటే ప్రాచీన బోధన అన్నట్టు, ఆ కాలంలో చెప్పడం, చెప్పింది చేయడం. అదేవిధంగా 8వ ప్రశ్న, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు అయిన రమ తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చవద్దని అడిగాడు. ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న వచ్చేసి వైయక్తిక భేదాలు. అదేవిధంగా 9వ ప్రశ్న, అమర్కంటక్లోని ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ పరిధి అనడం జరిగింది. అది ఈశాన్యమా, భారతదేశం మొత్తమా అని ఇట్లా అడగడం జరిగింది. అది భారతదేశం మొత్తాన్ని. 10వ ప్రశ్న, హరణి అనే 3 సంవత్సరాల బాలిక బొమ్మకు ప్రాణం ఉందని భావించి దానితో మాట్లాడి నిద్ర పుచ్చడానికి ప్రయత్నిస్తుంది. పియాజే ప్రకారం ఈమె ఈ దశకు చెందుతుంది అన్నాడు. అది వచ్చేసి సర్వాత్మక వాదం. అదేవిధంగా 11వ ప్రశ్న, పిల్లలు చేసే కృత్యం సూక్ష్మ చలనాత్మక నైపుణ్యం మీద అన్నాడు. అయితే అందులో బంతిని తన్నడం, మెట్లు ఎక్కడం, అదేవిధంగా దిమ్మలు నిర్మించడం అని ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అయితే దిమ్మలను నిర్మించడం అనేది సూక్ష్మమైనది. అదేవిధంగా 12వ ప్రశ్న, 2024 ప్రకారం ఒక మహిళ యొక్క ప్రపంచ సంతాన ఉత్పత్తి రేటు ఎంత అన్నాడు. అది వచ్చేసి 2.2. అదేవిధంగా 13వ ప్రశ్న, మహిళా సాధారికత గురించి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. అది ఆప్షన్ చూస్తేనే పెట్టచ్చు. అయితే ఫ్రెండ్స్, జిఎస్ అనేది మనకు జిఎస్ అయినా కానీ పిఐ కానీ కొన్ని బిట్లేమో డైరెక్ట్ పెట్టచ్చు, కొన్ని బిట్లేమో మనకు బాగా సబ్జెక్ట్ చదివితే తప్ప పెట్టలేము. ఎందుకంటే ఒక పిఐలో దాదాపుగా 12 నుంచి 14 మధ్య ఖచ్చితంగా మనం చదివితే పెట్టచ్చు. కానీ పూర్తిగా చదివినట్టయితేనే ఆ మిగతా మనకు అవగాహన ఉన్నట్టయితేనే ఆ 20 బిట్లు పెట్టడానికి అవకాశం ఉంది. కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇంకోటి అడిగిండు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం ఎన్ని లక్షల కుటుంబాలకు అందిస్తుందనేట్టుగా అడగడం జరిగింది. అది నాకు తెలియదు, అందుకోటి ఆన్సర్ చెప్పలేదు. మీకు తెలిస్తే కింద కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, నేను చెప్పిన కదా అంతమందుకు స్కూల్ అసిస్టెంట్ మన జరిగినదిగా మన జూలై 25 ఆ రోజు చెప్పిన వీడియోలో చెప్పిన 6th నుంచి 10th వరకు చూసుకోండి. ఖచ్చితంగా వాళ్ళకి అడుగుతుండు. ఎల్పీకి అయితే 3rd నుంచి చూసుకోమని చెప్పిన. ఇప్పుడు కూడా 6th నుంచి 10th వరకే మనకు తెలుగు వాచకాల నుంచి ప్రశ్నలు అడగడం జరిగింది. లైన్ టు లైన్ తీసి ఇవ్వడం జరిగింది. కొద్దిగా సాహిత్యం కూడా ఇవ్వడం జరిగింది. విమర్శ నుంచి కానీ జానపదం నుంచి కానీ అట్లా ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కువ అయితే మనకు తెలుగు వాచకాల నుంచి అయితే బయటకు వెళ్ళలేడు. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ప్రశ్న ఏ పేజీ నుంచి ఇచ్చిండు, ఏ పుస్తకం నుంచి ఇచ్చిండు అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, చూడండి. ఫస్ట్ ప్రశ్న కన్నడకు సంబంధించి, టాక్సాలి తెలుగు అని దేని అంటారు అన్నాడు. అది వరంగల్ తెలుగును అంటారు. ఇది 10వ తరగతిలోని ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనే పాఠంలోని 17వ పేజీ నుంచి ప్రశ్న ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2వ ప్రశ్న, సూర్యగణం కింది వాటిలో ఏదని అడగడం జరిగింది. అది మన నగనం 9వ తరగతిలోని చెల్వి పాఠంలోని 78వ పేజీ నుంచి ప్రశ్న ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా మూడో ప్రశ్న గేటు అనగా అనడం జరిగింది, అది అన్యదేశం. తర్వాత నాలుగో ప్రశ్న సర్వేశ్వర శతకం రాసింది ఎవరనడం జరిగింది, అది యాదవాకుల అన్నమయ్య. అయితే కింద మనకు ఆప్షన్లో సర్వేశ్వర కవి అనడం జరిగింది, అంటే సర్వేశ్వర శతకం సర్వేశ్వర కవి రాసిన కొద్దిమంది అనుకుంటారేమని చెప్పేసి అట్లా కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది, అది తప్పు. యాదవాకుల అన్నమయ్య రాయడం జరుగుతుంది. అయితే ఇది 9వ తరగతిలోని శతక మధురిమ పాఠంలోని 46వ పేజీ నుంచి ప్రశ్న ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5వ ప్రశ్న గంగిరెద్దుల జీవన చిత్రణ చేసిన కవి ఎవరనడం జరిగింది, అది పల్లా దుర్గయ్య. 6వ తరగతిలోని వర్షం పాఠం నుంచి 21వ పేజీ నుంచి ప్రశ్న ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 6వ ప్రశ్న తెలుగులో కర్మని ప్రయోగం ఏ భాష ప్రభావం వల్ల తెలుగులోకి వచ్చిందన్నాడు. అయితే అది చాలామంది ఆంగ్లం నుంచి అని చెప్పారు. అయితే నేను కొన్ని బుక్స్ రిఫర్ చేసిన, అందులో ఇతర భాష నుంచి వచ్చిందని చెప్పారు, కానీ ఎక్కడైతే ఆంగ్లం నుంచి అని చెప్పలేదు. కానీ సంస్కృతం అని ఉంది ఆన్సర్. ఎక్కడంటే దేవిరెడ్డి సార్ బుక్ వాల్యూమ్ 1 410 పేజీలో ఆన్సర్ సంస్కృతం నుంచి అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 7వ ప్రశ్న నాద తంత్రులు ఎక్కడ ఉంటాయి అన్నాడు, అవి స్వరపేటికలో ఇక్కడ ఉంటాయి. అదేవిధంగా 8వ ప్రశ్న జన వ్యవహారంలో ఉండే భాష ఏదన్నాడు, అది వ్యవహారిక భాష. 9వ ప్రశ్న రామదాసు క్రింది వాటిలో వేటిని రచించాడు అన్నాడు, అవి కీర్తనలు. 6వ తరగతిలోని ఉపవాచకం నుంచి వాగ్గేయకారుడు రామదాసు అనే పాఠం నుంచి 155వ పేజీ నుంచి ప్రశ్న అడగడం జరిగింది. అదేవిధంగా 10వ ప్రశ్న జానపద విజ్ఞానంపై పరిశోధన చేసి కింది వారిలో ఎవరన్నా జరిగింది, నాయని కృష్ణకుమారి. అదేవిధంగా 11వ ప్రశ్న చూడండి, స్టేట్మెంట్ భలే అడిగిండు, ఒక 4-5 స్టేట్మెంట్లు అడిగిండు చూడండి. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన డాష్ అన్నాడు, ఆడపిల్లలు. 12వ ప్రశ్న నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి డాష్ అన్నాడు, ఆహుతిచ్చాను. అదేవిధంగా 13వ ప్రశ్న కవి గాంచనిచో డాష్ అన్నాడు, రవి గాంచును. అదేవిధంగా 14వ ప్రశ్న గద్య పద్యముల కలయిక అన్నాడు, అది చంపు కావ్యం. అదేవిధంగా 15వ ప్రశ్న ఒంటరి వంట గదులపై పోరాటం చేసిందని చెప్పేసి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది, అది విమల శ్రీవాదం నుంచి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 16వ ప్రశ్న నేను మొన్న మీకు చెప్పిన కదా, జూలై 20 నాడు జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి తెలుగు సంబంధించినటువంటి ప్రశ్నపత్రంలో ఇది అడిగిన సేమ్ మళ్ళీ అదే ప్రశ్న రిపీట్ చేసిండు. 16వ ప్రశ్న గౌడ డిన్నిమ్మ భట్టును ఓడించింది ఎవరన్నాడు, అది శ్రీనాథుడు. 10వ తరగతి భిక్ష పాఠం నుంచి 110వ పేజీ నుంచి ప్రశ్న అడగడం జరిగింది. తర్వాత వచ్చేసి 17వ ప్రశ్న వానమామలై వరదాచార్యుల బిరుదు ఏందన్నాడు, అది అభినవ కాళిదాసు. 6వ తరగతిలోని పోతన బాల్యం అనే పాఠం నుంచి పోతన బాల్యం అనే పాఠంలోని 55వ పేజీ నుంచి ప్రశ్న ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జ్వాలాముఖి ఏ కవి అన్నాడు, దిగంబర కవి. అసలు జ్వాలాముఖి అసలు పేరు వీర రాఘవాచార్యుడు. తర్వాత 19వ ప్రశ్న పూర్వపల్లెల్లో ఉన్న కుటుంబాలు ఏవన్నాడు, అవి ఉమ్మడి కుటుంబాలు. ఇది 8వ తరగతి ఉపవాచకంలోని ఇల్లు ఆనందాల హరివిల్లు అనే పాఠంలోని 149వ పేజీ నుంచి ప్రశ్న అడగడం జరిగింది. అదేవిధంగా 20వ ప్రశ్న వచన కవితా పితామహుడు ఎవరన్నారు, అది కుందుర్తి ఆంజనేయులు. అదేవిధంగా 21వ ప్రశ్న కోట్లపల్లి రామారావు కథా సంపుటి ఏది అన్నాడు, అది జైలు. 6వ తరగతి చీమల బారు అనే పాఠంలోని 85వ పేజీ నుంచి ప్రశ్న అడగడం జరిగింది. అదేవిధంగా 25 తాపి ధర్మారావు హృదయోల్లాస వాక్య అనునది డ్యాష్ అన్నాడు, అది పరమర్శ గ్రంథం. తర్వాత 23వ ప్రశ్న సారళమ్మ డ్యాష్ అన్నాడు, కింది వాటిలో వాటి లింక్ పాయింట్ ఇచ్చిండు. సారళమ్మ అనేది సమ్మక్క కూతురు. ఇది 6వ తరగతిలోని ఉపవాచకంలోని మన జాతర జనజాతర అనేటువంటి పాఠంలోని 137వ పేజీ నుంచి ప్రశ్న ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 24వ ప్రశ్న కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎంత చూసినా చప్పుడు కావు అని ఇవ్వడం జరిగింది, అది కను రెప్పలు. అయితే కనుబొమ్మలు కూడా ఇచ్చిండు, అంటే కనుబొమ్మలు పెడతారేమో ఆప్షన్ ముందే ఇచ్చిండు, కానీ అది కను రెప్పలు. తర్వాత 25వ ప్రశ్న కవిత్వాన్ని తూచేరాలు తన దగ్గర లేవన్నది ఎవరన్నారు, అయితే అది చలం అనడం జరుగుతుంది. శ్రీశ్రీ మహాప్రస్థానానికి ముందు మాట రాయమని చెప్పేసి శ్రీశ్రీ అడిగినప్పుడు చలం ఆ మాట చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 26వ ప్రశ్న కష్టం వికృతి పదం ఏదన్నాడు, అదే కస్తి. అయితే ఉత్తర తెలంగాణలో కట్టం కూడా అంటారు, కట్టం. ఆ ఆప్షన్ కూడా ఇచ్చేయండి మరి.
తర్వాత వచ్చి 27వ ప్రశ్న నల్లి కుట్లోడు అనున్నది అని ఇవ్వడం జరిగింది. అది జాతీయం. మన 9వ తరగతిలోని ధర్మార్జునులని పాఠంలోని 13వ పేజీ నుంచి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ధర నానార్థాలు ఇవ్వడం జరిగింది. అయితే ధర నానార్థాలు ఇది 6వ తరగతిలోని 165 పేజీలో అంటే ఇవ్వడం జరిగింది. అయితే మనకు ఆప్షన్లు అయితే ఏమి ఇచ్చిందంటే నేల వేల అని ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్. అయితే భూమి వేల కూడా అంటే మనకున్న అర్థం భూమి ఆప్షన్ ఇవ్వలే, నేల అని ఇచ్చిండు అన్నట్టు. నేల వేల ఆన్సర్. అదేవిధంగా 29వ ప్రశ్న బతిని వారు సన్నాయి వాయిస్తారు. తర్వాత 30వ ప్రశ్న మానవులు వ్యుత్పత్తి అర్థం ఏదన్నాడు. అయితే మను సంతతి వారు నరులు. ఇది 9వ తరగతిలోని 173వ పేజీ నుంచి ఇవ్వడం జరిగింది. తర్వాత 31వ ప్రశ్న గుణములు అనగా ఏందని అన్నాడు. అది గుణములు వచ్చి ఏవో ఆర్లు. మనకు ఆన్సర్ కరెక్ట్. ఆప్షన్లో త్రికములు ఇచ్చిండు అంటే ఆ ఈ ఏ ఇచ్చిండు, ఉభయ అక్షరాలు ఇచ్చిండు. మన వక్రతములు ఐ అవులు కూడా ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చి ఏఓఆర్. ఇది 8వ తరగతిలోని బండారు బసవన్న అనేటువంటి పాఠంలోని 29వ పేజీ నుంచి ఈ ప్రశ్న అడగడం జరిగింది. 32వ ప్రశ్న నన్నయ్య రాసిన వ్యాకరణ గ్రంథం ఏదన్నాడు. ఆంధ్ర శబ్ద చింతామణి 8వ తరగతిలోని త్యాగనిరతి పాఠంలోని 3వ పేజీ నుంచి ప్రశ్న ఇవ్వడం జరిగింది. అయితే 33 పురాణ లక్షణాలు ఏమన్నారు. అది పంచలక్షణాలు అంటే ఆప్షన్లో మనకు పంచలక్షణాలు 5. తర్వాత వచ్చేసి 34వ ప్రశ్న దీనికి సంబంధించిన ఆన్సర్ నాకు అంటే చదివిన కానీ నాకు క్లారిటీ గుర్తులేదు కాబట్టి మీరు తెలిసిన ఆన్సర్ చెప్పండి. అదే 34వ ప్రశ్న వచ్చేసి ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఎక్కడ ఉందని అడగడం జరిగింది. అది మీకు తెలిస్తే ఆన్సర్ పెట్టండి. తర్వాత 35వ ప్రశ్న వాక్యం రసాత్మక కావ్యం అన్నది ఎవరు. విశ్వనాథుడు. తర్వాత వచ్చి 36వ ప్రశ్న పన్లక్షత్ కోన్ గత్ అని మరాఠా పుస్తకంను అనువాదం చేసింది ఎవరు అన్నాడు. అయితే అది అవల జీవితంగా రాసింది ఎవరంటే పివి నరసింహారావు గారు రాస్తారు. అయితే ఇది 8వ తరగతిలో ఉంది, 9వ తరగతిలో రెండింటిలో కూడా ఉంది. 8వ తరగతిలోని ఉపవాచకం 161 పేజీ నుంచి అడిగాడు. అదేవిధంగా 9వ తరగతిలోని నేను ఎరిగిన బూర్గులు అనేటువంటి పాఠంలో 15 పేజీ నుంచి ప్రశ్న అడగడం జరిగింది. అదేవిధంగా 37వ ప్రశ్న చీర అనున్నది అది అర్ధ సంకోచం. ఒకప్పుడు చీర అనేది అంటే ప్రాచీన కాలంలో స్త్రీ పురుషులు ఇద్దరు కట్టుకునేది, కానీ ఇప్పుడు చీర అనేది ఓన్లీ స్త్రీలకి పరిమితమైంది కాబట్టి అది అర్ధ సంకోచం. తర్వాత 38వ ప్రశ్న విద్య ధనము ఏ అలంకారం అన్నాడు. అది రూపక అలంకారం. ఇది విద్య అనేది ధనము అన్నాడు. అదేవిధంగా 9వ తరగతి అంటే ఇది ప్రశ్న 9వ తరగతిలోని వలస కూలి అనే పాఠంలోని 32 పేజీ నుంచి ప్రశ్న అడగడం జరిగింది. అదేవిధంగా 39వ ప్రశ్న గబ్బిలము రాసింది ఎవరు అన్నాడు. అది గుర్రం జాషువా. 7వ తరగతిలోని శిల్పి అనే పాఠంలోని 65వ పేజీ నుంచి ప్రశ్న అడగడం జరిగింది. అదేవిధంగా 40వ ప్రశ్న భాషా శాస్త్రజ్ఞులకి అన్ని భాషలు డాష్ అని ఇవ్వడం జరిగింది. అందులో ఉన్న ఆప్షన్ ప్రకారం అయితే నాకు తెలిసి అది సమానం అనే ఆప్షన్ అయితే సెట్ అవుతుంది. మీకేం తెలిస్తే ఆన్సర్ పెట్టండి, కామెంట్ పెట్టండి. అదేవిధంగా 41వ ప్రశ్న మన కింది వాటిలో అననాసికలు ఇవ్వాలనడం జరిగింది. అది పాప ఇచ్చిండు. అట్లా అందులో మనకు 2 ఆప్షన్లు అంటే 2 ఇచ్చిండు. నామా అనేది మనకు అనునాసికాలు. తర్వాత వచ్చి 42వ ప్రశ్న ప్రాకృత గాథల సంకలనం ఏదనడం జరిగింది. అది గాథ సప్తశతి మనకు హాలుడు రచించినటువంటి రచన. అది 9వ తరగతిలోని చెలిమి పాఠంలోని 79వ పేజీ నుంచి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 43వ ప్రశ్న తెలంగాణకు ఒక వరం అన్నాడు. గొలుసు చెరువులు. అది 6వ తరగతి ఉపవాచకం తెలంగాణ పల్లెలు సంస్కృతి నుంచి ఇవ్వడం జరిగింది. అంటే సంస్కృతిలోని 149వ పేజీ నుంచి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 44వ ప్రశ్న అంటే ఇక సాహిత్యం కొంచెం టచ్ చేసింది అక్కడక్కడ. అనంతం అనేది ఒక డాష్ ఇవ్వడం జరిగింది. అది ఆత్మకథ, శ్రీశ్రీ యొక్క ఆత్మకథ. అది వచ్చేసి 45వ ప్రశ్న శతకం అంటే అనే కింద ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. అందులో శతకానికి సంబంధించి అది ముక్తకం. 7వ తరగతిలోని శతక సుధ 21 పేజీ నుంచి ప్రశ్న ఇవ్వడం జరిగింది. అది జనరల్ కూడా పెట్టచ్చు. అదేవిధంగా 46వ ప్రశ్న కింది వారిలో ఇతిహాసం రావడం జరిగింది. అయితే రామాయణం ఆప్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత 47 ప్రబంధం అంటే ఏందని అడగడం జరిగింది. ప్రాకృష్టమైన బంధం కలిగినది ప్రబంధం అంటారు. తర్వాత వచ్చేసి 48వ ప్రశ్న నాట్యశాస్త్రం రాసింది ఎవరు అన్నాడు. అంటే నాట్యశాస్త్రం అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అనడం జరిగింది. ఈ సంస్కృతం గురించి సంబంధించినటువంటి ప్రశ్న భరతుడు. తర్వాత వచ్చేసి కావ్య దర్శనం రాసింది ఏమన్నదండి. ఫ్రెండ్స్ విమర్శ నుంచి అలంకార శాస్త్రం విమర్శ నుంచి వీటిలు బాగా నచ్చాయి. ఇది కూడా కావ్య దర్శనం రాసింది ఎవరు అన్నారు. దండి. అదేవిధంగా 50వ ప్రశ్న భాష అనున్నది హిందీ వాటిలో అంటే దేనికి సంబంధించిందని అడగడం జరిగింది. అది ధ్వన్యాత్మకమైనది. ధ్వని ఉంటేనే భాష పుడుతుంది. ధ్వన్యాత్మకమైనది.
51వ ప్రశ్న ధ్వని సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు అన్నాడు? అది ఆనందవర్ధనుడు. తర్వాత వచ్చి 52వ ప్రశ్న పలుకుబడి అనగా కింది వాటిలో దేన్ని పలుకుబడి అంటారు అన్నాడు? అది జాతీయం. ఇది 10వ తరగతిలోని ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే పాఠం నుంచి ఇవ్వడం జరిగింది. అయితే 53వ ప్రశ్న తెలుగునకు ప్రత్యేక స్థానం ఇచ్చిన సీఎం ఎవరు అనడం జరిగింది? అది ఎన్టీఆర్ గారు, అంటే నందమూరి తారక రామారావు గారు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి 54వ ప్రశ్న దేశీ సాంప్రదాయంలో మొట్టమొదటి రచన చేసింది ఎవరు అనడం జరిగింది? అది పాలకూరు సోమనాథుడు. ఈ పాఠం వచ్చేసి ఈ ప్రశ్న వచ్చేసి 8వ తరగతి బండారి బసవన్న అనే పాఠంలోని 23వ పేజీ నుంచి ప్రశ్న రావడం జరిగింది. అదేవిధంగా 55వ ప్రశ్న తెలుగులో ద్వ్యర్థి కావ్యంను రాసింది, అంటే తెలుగులో మొట్టమొదటి ద్వ్యర్థి కావ్యం రాసింది ఎవరు అనడం జరిగింది? అది ఏలకూచి బాలసరస్వతి గారు రాయడం జరుగుతుంది. రాఘవ యాదవ పాండవి అనే రచన అది. అది 9వ తరగతిలోని శతక మధురిమ అనేటువంటి పాఠంలోని అదేవిధంగా 46 పేజీ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా ఇదే 10వ తరగతిలోని శతక మధురిమ 67 పేజీలు కూడా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకు 56 ప్రతిభ వ్యుత్పత్తి డ్యాష్ అనడం జరిగింది. అది అభ్యాసం. అది దాన్ని పేర్కొన్న 3 కావ్య హేతులలో అదొకటి అనమాట. తర్వాత వచ్చి 57వ ప్రశ్న భూగోళంబున అగ్గి పెట్టద అన్నది ఎవరు అనడం జరిగింది? అది దాశరథి కృష్ణమాచార్యులు గారు అనడం జరుగుతుంది. ఇది 10వ తరగతిలోని వీర తెలంగాణ అనే పాఠంలోని 27వ పేజీ నుంచి ప్రశ్న రావడం జరిగింది. అదేవిధంగా 58వ ప్రశ్న తేజీ పర్యాయ పదం మీద అన్నాడు? అది గుర్రం అశ్వం. 9వ తరగతిలోని 168 పేజీ, అదేవిధంగా 171వ పేజీలో కూడా ఇది ఉండడం జరిగింది ఈ ప్రశ్న. అదేవిధంగా 59వ ప్రశ్న పంచాయుధుడు అనేది సమాసం అన్నాడు? అది బహువ్రీ సమాసం. తర్వాత 60వది కొడవల్ని తయారు చేసేది ఎవరు అన్నాడు? అది మనకు ఆప్షన్లో కుమ్మరి వాళ్ళు కమ్మరి వాళ్ళు రెండు ఇచ్చిండు. అయితే కుమ్మరి వాళ్ళు కుండలు తయారు చేస్తారు, కమ్మరి వాళ్ళు మాత్రం ఇనుముకు సంబంధించినటువంటి ఈ ఆయుధాలు తయారు చేయడం జరుగుతుంది. అది కొడవల్ని తయారు చేసేది కమ్మరి వారు. అదేవిధంగా ఇది అంటే 8వ తరగతిలోని అసమాన్యులైనటువంటి పాఠంలోని 34 పేజీ ప్రశ్న ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 61వది కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి ఏ పదవి విరమణ చేశాడు అని, అంటే ఏ సంవత్సరం నుంచి పదవి విరమణ చేశాడు అని అనడం జరిగింది. అయితే ఈ ప్రశ్న 10వ తరగతిలోని ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే పాఠంలో 16 పేజీ నుంచి ప్రశ్న ఇవ్వడం జరిగింది. అయితే ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సంస్కృత భాష ప్రొఫెసర్గా విరమణ పొందుతాడు. తర్వాత 62వ ప్రశ్న మహాలక్ష్మి ముచ్చట్లు అనే రేడియో ప్రసంగం చేసింది ఎవరు అన్నాడు? అది పాకాల యశోదారెడ్డి. 10వ తరగతి కొత్త బాట అనేటువంటి పాఠంలోని 37వ పేజీ నుంచి ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 63 కథకు సంబంధించిన కింది వాటిలో అనడం జరిగింది. అది వస్తు శిల్ప నైపుణ్యం, శిల్ప సౌందర్యం అని ఉంటుంది. తర్వాత 64వది తిరుమల రామచంద్రన్ గారు రచించిన, అంటే ఆయన రచించిన సంబంధించి చివరి పేజీ అనేది దానికి ప్రశ్న ఇవ్వడం జరిగింది. దాని ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ నోట్బుక్ అనేది ఆన్సర్. అయితే ఇది 10వ తరగతి ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే పాఠంలోని 15వ పేజీ నుంచి ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 65వది గూట్లో దీపం డ్యాష్ అన్నాడు? నోట్లో ముద్ద. 66వ ప్రశ్న యాస అన్నది అది మాండలిక పదం. 67వ ప్రశ్న సహిత స్వభావమే డ్యాష్ అన్నాడు? అది సాహిత్యం. 68వ ప్రశ్న గుడి ప్లస్ లు అన్నాడు? గుడులు. 69వ ప్రశ్న ప్రత్యేక తెలంగాణ నినాదం మీద అన్నాడు? అది జై తెలంగాణ. 70వది గౌరీశ్వరులు అనేది విడదీయమన్నాడు? గౌరీ ప్లస్ ఈశ్వరులు. తర్వాత వచ్చేసి 71వ ప్రశ్న పుట్టుమచ్చ ఏ వాద రచన అన్నాడు? అది మైనారిటీ వాద రచన. అదేవిధంగా 72వ ప్రశ్న తొలి అచ్చ తెలుగు కావ్యం రాసింది ఎవరన్నాడు? అంటే ఏదన్నాడు కావ్యం? యయాతి చరిత్ర కొనగంటి తెలంగాణ రాస్తాడు. అది 9వ తరగతిలోని చెలిమి అనే పాఠంలోని 69 పేజీ నుంచి ప్రశ్న ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 73వ ప్రశ్న ఊసుకోక అన్నటువంటి అర్థం ఏది అంటే తోచక అని. అదేవిధంగా అది 9వ తరగతిలోని 167వ పేజీ నుంచి ప్రశ్న ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 74వ ప్రశ్న కావ్య ప్రయోజనం ఏదన్నాడు? అది ఆనందం. తర్వాత 75వ ప్రశ్న మున్నుడి అముఖం భూమికను ఏమని పిలుస్తారన్నాడు? అంటే అది కింద ఆప్షన్లో వచ్చేసి పీఠిక ఇచ్చిండు, అది పీఠిక. 76వ ప్రశ్న పలు భాషా పదాలు రచనలో ప్రయోగించే శైలి ఏదన్నాడు? అది మణి ప్రవాహ శైలి. తర్వాత వచ్చి 77వ ప్రశ్న కాస్ అనగా ఏందన్నాడు? ఆన్సర్ వచ్చేసి ప్రత్యేకమైనది. ఇది 10వ తరగతిలోని ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే పాఠంలోని 20వ పేజీ నుంచి ప్రశ్న ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 78వ ప్రశ్న సిటీ లైఫ్ అనున్నది డ్యాష్ అన్నాడు? అది మినీ కవిత. ఇది 10వ తరగతిలోని నగర గీతం అనే పాఠం నుంచి 48వ పేజీ నుంచి ప్రశ్న రావడం జరిగింది. అదేవిధంగా 79 కిన్నెర మూలేకు వచ్చిన అవార్డు ఏదన్నాడు? అది పద్మశ్రీ. అదేవిధంగా 8వ ప్రశ్న
కావ్యాలంకార సంగ్రహం రాసింది ఎవరు అన్నాడు, అది భట్టుమూర్తి. అదేవిధంగా 81వ ప్రశ్న, ఒక సామెత ఇచ్చిండు, 3 జాతీయాలు ఇచ్చిండు, అందులో ఒక సామెత రాయుడు అయితే గుర్తుపడాలి. కింద పడ్డ మీది కాలు నాది అన్నాడు, ఇది ఆన్సర్. తర్వాత ఇది సుమిత్ర కుమారుడు అని ఇవ్వడం జరిగింది, అది సౌమిత్రుడు, అది సౌమిత్రి ఆన్సర్. తర్వాత 83వ ప్రశ్న, తెలంగాణ భీష్ముడు ఎవరనడం జరిగింది, అది ఆదిరాజు వీరభద్రరావు. ఇది వచ్చేసి 10వ తరగతిలోని గోల్కొండ పట్టణం అనే పాఠంలోని 96వ పేజ్ నుంచి ప్రశ్న ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 84వ ప్రశ్న, ఉస్మాలు అంటే ఏంటన్నాడు, షే షా సా హా, వీటిని ఉస్మాలు అంటారు. 6వ తరగతిలోని స్నేహబంధం అనే పాఠంలోని 18వ పేజ్ నుంచి వీడియో ఇవ్వడం జరిగింది. తర్వాత పద్యం ఇచ్చిండు, పద్యం సంబంధించిన 4 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అది అంబో రాసి బ్రవాస అన్నటువంటి పద్యం ఇవ్వడం జరిగింది. అయితే పద్యంలో ఉన్న చిందేసేది అనడం జరిగింది, అది శార్దూలం. తను సంభవుడు అంటాడు, అది కుమారుడు. అదేవిధంగా తీర్థం అన్నటువంటి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది, అది ప్రభాస తీర్థము. అదేవిధంగా సంధి పదం ఇచ్చిండు, అంటే నాకు గుర్తుని పెట్టిన బట్ కానీ సంధి పదాన్ని గుర్తులేదు. ఈ సంధి పదం అనేది గుర్తులేదు. ఇంకోటి, ఈ పద్యం ఏ పుస్తకం నుంచి ఇచ్చిందని చెప్పేసి 3rd నుంచి 10th ఇంటర్మీడియట్ వరకు వెతికిన, ఎక్కడైతే నాకు ఈ పద్యం దొరకలేదు, మరి ఎక్కడికి ఇచ్చినో తెలియదు. అదేవిధంగా మెథడాలజీ చూద్దాం. మెథడాలజీ మంచి ఫస్ట్ ప్రశ్న, అంటే ఇది అప్లికేషన్ మీద రికార్డ్ అయ్యాడు, అంటే గుర్తుంచుకున్నా కూడా వీలైనంత వరకు గుర్తుంచుకున్నా, కొన్ని చూస్తేనే పెట్టద్దు ఆన్సర్, ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే ఒకటి, డింగ్ డాంగ్ వాదం ప్రతిపాదించింది ఎవరనడం జరిగింది, అది వచ్చి మ్యాక్స్ ముల్లర్. అదేవిధంగా రెండోది, ఉత్తమ లేఖన లక్షణాల్లో చేరని ఏదన్నాడు, అది అతివేగం ఉండకూడదు. అయితే 3వ ప్రశ్న, కెంపు చెంబు అనున్నది ఏ వ్యాకరణకు చెందిందన్నాడు, అది చారిత్రాత్మక వ్యాకరణం. అయితే 4వ ప్రశ్న ఇచ్చిండు, అయితే ప్రశ్నల ఆన్సర్ వచ్చేసి పరిపుచ్చ, అది ఇంటర్వ్యూ అనేది పరిపుచ్చ అనేది కరెక్ట్. తర్వాత వచ్చేసి 5వది, నమూనా ఈ రకమైన బోధనోపకరణ అన్నాడు, అది దృశ్య. తర్వాత వచ్చేసి 6వది, గద్యం కవినం నికషం వదంతి భావం, అది ఏంటంటే గద్యం రాయడం కవులకు గీటు రాయి వంటిదే. గీటు రాయి అంటే పరీక్ష, ఇది బాణుడు కాదంబరి అనేటువంటి రచన చెప్పడం జరుగుతుంది. అదే 7వ ప్రశ్న, బుజ్జిమేక అన్నది అభినయ గేయాలవి. తర్వాత 8వది, ఉత్తమ నికష లక్షణం కానిది అన్నాడు కింది వాటిలో, అది వస్త్రాశ్రయుత అని కూడా ఇచ్చిండు, ఆప్షన్ అది కాదు. తర్వాత 9వ ప్రశ్న, డాల్టన్ పద్ధతి ప్రతిపాదించింది ఎవరన్నాడు, అది మిస్ హెలెన్ పార్క్ ఆర్ట్స్, ఇది 1908 ఇవ్వడం జరుగుతుంది, ప్రతిపాదించడం జరుగుతుంది. తర్వాత 10వ ప్రశ్న, ఒక బుక్కలో అర్థవంతంగా పలికే పద సముదాయం మీద అన్నాడు, అది పంగమితి పలుకు మీర అంటారు. అదేవిధంగా 11వ ప్రశ్న, గౌణ వాచకం సంబంధించిన ప్రశ్న ఇవ్వడం జరిగింది, అది ఉపవాచకం. తర్వాత 12వ ప్రశ్న, ఛేదించిన పుష్ప సౌందర్యం ఇవ్వడం జరిగింది, అయితే ఇది ఖండ పద్ధతి. 11వ ప్రశ్న, క్రీడా పద్ధతి ప్రయోజనం కానిది ఏదన్నాడు, అయితే 3 పాజిటివ్ ఇచ్చిండు, 1 నెగిటివ్ ఇచ్చిండు, నెగిటివ్ ఇచ్చినటువంటి అంశమే. అయితే అదేవిధంగా ఫ్రెండ్స్, ఇంకో 2 బిట్లు నాకు అది ఆన్సర్ తెలుసు, మీరు కింద కామెంట్ పెట్టండి. ఇందిరాగాంధీ డోరతి నార్మల్ లేఖలని ఇచ్చిండు, అవి వేటికి సంబంధించిందని ఇవ్వడం జరిగింది, అది నాకు గుర్తులేదు. అంటే 3-4 ఇట్లా ఆప్షన్ ఉంటాయి అన్నట్టు, 3-4 ఇట్లా స్టేట్మెంట్ ఉంటాయి, అది పెట్టాలి ఆప్షన్. అదేవిధంగా 15వ ప్రశ్న, గ్రంథాలయం సంబంధించి ఒక బిట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, ఏదైనా నేనైతే మ్యాక్సిమం పూర్తి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన, ఎక్కడైనా చిన్న పొరపాట్లు ఉంటే కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా ముందు మంచి వీడియోస్ ఇందులో అప్లోడ్ అవుతాయి. సహకరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా ఫ్రెండ్స్, చాలామంది మన ఛానల్ అంటే నేను ఎగ్జామ్ సెంటర్లు గుర్తుపడి చాలా మర్యాదపూర్వకంగా పలకరిస్తున్నారు. అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఫ్రెండ్స్, మన ఛానల్ని అట్నే ఆదరిస్తారని కోరుకుంటున్నాను.